అసలేం జరిగింది? తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగానే ఆంధ్ర ప్రాంతంతో కలిశారా? విలీనానికి ముందు తెలంగాణ చారిత్రక నేపథ్యమేంటి? ఆంధ్ర స్థితిగతులేంటి? ఇవాళ ఆంధ్ర ప్రాంత నాయకులు చెబుతున్నట్టుగా నిజంగా వాళ్లే వచ్చి తెలంగాణను అభివృద్ధి చేశారా, లేదా అభివృద్ధి పదంలో ముందుకెళుతున్న తెలంగాణను దోచుకున్నారా? మొత్తం విలీనానికి ముందు, విలీనం తర్వాత తెలంగాణ చారిత్రక నేపథ్యం గురించి, విలీనానికి జరిగినటువంటి కుట్రల గురించి మనకు వివరించడానికి జరుగుతున్న చరిత్రకు, జరిగిన చరిత్రకు సజీవ సాక్ష్యమైనటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు స్టూడియోకి వచ్చారు. ఆయనతో పాటు తెలంగాణ కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు రాజనీ స్టూడియో. గుడ్ ఈవినింగ్ దేశపతి గారు. జయశంకర్ గారు, అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి తరంలో అప్పుడు జరిగినటువంటి విషయాలు చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడున్నటువంటి వాళ్ళలో మీరు ముందు వరుసలో ఉన్నటువంటి ప్రథమమైనటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడేం జరిగింది అనేటువంటిది మీ ద్వారా వింటేనే పూర్తి వివరాలు తెలుస్తాయి. విలీనానికి ముందు తెలంగాణ చారిత్రక నేపథ్యం ఏంటి, ఆంధ్ర ప్రాంత పరిస్థితి ఏంటి? ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కోణం ఏమిటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలు ఏనాడు కూడా ఆంధ్ర ప్రాంతంతో విలీనానికి సుముఖంగా లేకుండేది. ఈ విముఖత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కంటే కనీసం దశాబ్దం ముందే మొదలైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రావతరణ కంటే దశాబ్దం ముందే ఈ భావన రావడానికి కారణం ఏమిటంటే, ఒకవేళ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేస్తే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, దోపిడికి గురవుతారనే భయం, సందేహం. అంత ఖచ్చితంగా ఒక భయానికి, ఒక సందేహానికి తెలంగాణ ప్రజలు ఎందుకు లోనయ్యారంటారు? అప్పుడున్న పరిస్థితులు ఏంటి? అదే చెప్తున్నాను నేను. సరే, తర్వాత 56 తర్వాత ఆ భావన కొనసాగిన కాబట్టి అన్యాయానికి గురి అయినటువంటి అనుభవం. ఆ రోజు భయం, సందేహం, ఇప్పుడు అనుభవం. అప్పుడు ఎందుకు భయపడ్డారనే ప్రశ్న మీరు ఇస్తున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, 1946-48 ప్రాంతాల మధ్య 7వ నిజాం పాలన చివరి రోజుల్లో ఇక్కడ రజాకార్ల బెడద వచ్చింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు కొంతమంది శరణార్థులై పక్క దేశాలకు పోయి, పక్క రాజ్యాలు కాదు, పక్క దేశాలకు. ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం ఒక దేశం, మద్రాసు ఒక దేశం. మద్రాసులో అంతర్భాగమే ఈనాటి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు. కొంతమంది బెజవాడకు శరణార్థులకు పోయినారు, కొంతమంది కర్నూలుకు పోయినారు, కొంతమంది ఉత్తరాన నాగ్పూర్కు పోయారు. అది వేరే దేశం. విజయవాడకు, కర్నూలుకు వెళ్ళిన వాళ్ళ అనుభవాలు వేరు, నాగ్పూర్కు పోయిన వాళ్ళ అనుభవాలు వేరు. నాగ్పూర్కు శరణార్థిగా పోయిన వాళ్ళల్లో పివి నరసింహరావు గారు ఉండేది. శరణార్థిగా వెళ్ళి అక్కడ చదువుకొని పట్టభద్రుడై స్వాతంత్ర్యం తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ చాలా అభివృద్ధి చెందారు. అదే విజయవాడకు, కర్నూలుకు పోయిన వాళ్ళ అనుభవాలు చాలా చేదుగా ఉండే. ఎటువంటి అనుభవాల్ని వాళ్ళు చవి చూశారు సార్? ఇక్కడి నుంచి పోయిన వాళ్ళను ఆంధ్ర ప్రాంతం అంటే అది మద్రాసు నుండి, ఆంధ్ర నుండి ఒకటే అప్పుడు ఆ రోజుల్లో. వీళ్ళంతా నిజాం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు సంపన్నులు, డబ్బు బాగా ఉంటుంటుంది, వీళ్లకు తెలివి లేదు. కనుక వీళ్ళు పోగానే ఇంటి అద్దెలు పెంచినరు, వస్తువుల ధరలు పెంచినరు, వీళ్ళను అవహేళన చేసినరు, నానా రకాల అవమానాలకు గురైనరు. కనుక 48 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు హైదరాబాద్ విమోచనం జరిగిన తర్వాత తిరిగి వచ్చారు వాళ్ళు. విజయవాడ, కర్నూలు తిరిగి వచ్చారు. వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే, అలాంటి వాళ్ళు ఇప్పటికీ కొంతమంది జీవించున్నారు, సజీవంగా ఉన్నారు. అప్పుడు నేను కుర్రవాడిని. వాళ్ళు అనుభవాలు చెప్తుంటే అందరికీ ఇక్కడ జరిగిన అభిప్రాయం ఏంటంటే, ఈ తెలుగు భాష పేరుతో బహుశా 2 ప్రాంతాల వాళ్ళు కలిసి ఉండలేరేమో అనే అనుమానం అప్పుడే జరిగింది. అప్పటికే విశాలాంధ్ర అయితే బాగుంటుందని ఒక వాదన ఉండే. విశాలాంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు కలిసి ఉండాలి అనేది. అంటే అసలు విశాలాంధ్ర అనేటువంటి ఆ భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్ర ప్రాంతం నుంచే. ఇంతకుముందు సార్ ఒక మాట చెప్పినట్టు, నాగపూర్కు వెళ్ళిన వాళ్ళకి ఒక ఆదరణ లభిస్తే, కర్నూలు, విజయవాడ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ప్రజల నుంచి చేదనుభవాలు ఎదురైనాయి, నిరాదరణ ఏర్పడింది. నిరాదరణ. ఇది సాహిత్యంలో రికార్డు చేయబడ్డది. ఒక కవి ఆ రోజు కోస్తాంధ్ర ప్రాంతానికి పోయి శరణార్థిగా అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితులలో అక్కడ ప్రజలు తమ పట్ల ఎటువంటి
అటిట్యూడ్ ప్రదర్శించిందన్నది ఆయన సాహిత్యంలో రికార్డ్ చేసిండు. ఆయన రాసిన పద్యాల్లో పిలిచి యొకంతన హృదయ వేదన తీరగ సానుభూతితో పలికెడి వారలే కొలదిపాటియో కాని అనార్యులటులన్ సెలలను వేసి నెత్తురులు జిందడి మా వ్రణమందు కారమున్ జిలికెడి ఎన్నలన్ తెలుగు సీమ ఇసీ కననయ్యే నేటికిన్. మేము గాయపడిపోతే గాయపడిన మా గాయాలని ఇంకా కిలికి కారం చల్లిన వాళ్లే తప్ప దగ్గర తీసుకున్న వాళ్ళు లేరు అని చెప్పి ఆయన రాసిండు. ఏనాటి పాపమో ఈనాటి కిటుల పరిణమించినటంచు పలుకునొకడు కరకు కసాయి రక్కసులేమో లేకున్న కడగండ్ల కారణం బడుగునొకడు తల నట్టులిట్టు నాడించుచు మనకేమి తెత్తురోయని చూచు తిరిగి ఒకడు చేనిండ రొక్కంబు చేకొని వచ్చిన వీరికేమని చెప్పివేయుడొకడు పిరికివారని ఒక వీర పురుషుడనును పాపమని దీర్ఘ నిశ్వాస బరుపునొకడు తిన్నదరుగక వచ్చుట కన్న వేరు కారణం వేలయను ఒక్క ఘనుడు సొమ్ము. వీళ్ళకి బాగా డబ్బు ఎక్కువ ఇక్కడికి వచ్చిండ్రు, వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉన్నది అని కొంతమంది, అట్లా డబ్బు ఉన్నదని చెప్పి అద్దెలు పెంచిన వాళ్ళు, ఇంటి కిరాయిలు పెంచిన. ఇందాక సార్ ఒక మాట అన్నారు, వాళ్ళు సంపన్నులు కానీ తెలివిలేని వాళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండేవాళ్ళు, అభిప్రాయంతో ఉన్నారు. దాంతో పాటు తిన్నదరగకు వచ్చినారని, తర్వాత పిరికి వారలని, లేదా ఏనాడు ఏ పాపం చేసిరో ఇవాళ ఇది అనుభవిస్తున్నారు అని, ఇన్ని రకాల మాటలు. కరకు కసాయి రక్కసులేమో లేకున్నా ఇంత కడగండ్లు ఎందుకు పడతారు అని అసలు నిజానికి గాయపడి వచ్చిన తోటి తెలుగువాడని ఆదరించడానికి బదులు, ఆ గాయాన్ని కట్టడానికి బదులు, ఆ గాయం నుంచి కూడా ఎట్లా డబ్బు చేసుకోవచ్చు, ఎట్లా సొమ్ము చేసుకోవచ్చు అని అనాదరణని ప్రకటించినటువంటి ఒక అవమానకరమైనటువంటి అనుభవం తెలంగాణ ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉంది. అది కూడా విశాలాంధ్ర ప్రతిపాదన వ్యతిరేకించడానికి ఓ ప్రధానమైన కారణం. ఓకే అండి, అయితే ఒక అనుమానం అంటే ఎంత ఎంత నిరాదరణకు గురయ్యారు, ఎంత అవమానాలకి పాల్పడ్డారనేటువంటిది సాహిత్యంలో కూడా చేర్పించారని దేశపతి గారు ఇప్పుడు పద్యాలు చదివి వినిపించారు. మీరు చెప్పారు 48కి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత, ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలన్నీ చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక భయం అనేటువంటిది ఏర్పడ్డది అని, ఏర్పడిన తర్వాత వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు విశాలాంధ్ర అనేటువంటి అది ఏర్పడడానికి. వాళ్ళు వ్యతిరేకించినా కూడా విశాలాంధ్ర ఏర్పడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? 17 సెప్టెంబర్ 1948లో పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ రాష్ట్ర విలీనం భారతదేశంలో జరిగింది. అప్పటికి ఇప్పటి రాయలసీమ కోస్తా ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే భాగాలుగా ఉండేవి, ఇంకా రాష్ట్రం ఏర్పడలే వాళ్ళది. 48 తర్వాత ఏం జరిగింది, పోలీస్ యాక్షన్ తర్వాత నాటి హైదరాబాద్ గవర్నమెంట్ పాలన మొత్తం మిలిటరీ అధికారుల చేతుల్లోకి పోయింది. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి మిలిటరీ అధికారులు కొంతకాలం, సివిల్ అడ్మినిస్ట్రేషన్ కొంతకాలం, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడలేదు. 1952 వరకు, ఎన్నికలు జరిగే వరకు కూడా ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడలేదు. కనుక కేవలం మిలిటరీ అధికారులు, సివిల్ అధికారులు ఒక రకమైన నియంతృత్వ పాలనలో ఉండే. వాళ్ళు ఏం చేసినారు, హైదరాబాద్లో ఉన్న వాళ్లకు ఇంగ్లీష్ రాదని, తెలుగు రాదని ఒక మిషతో మద్రాసు గవర్నమెంట్ అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉద్యోగస్తులను, టీచర్లను తీసుకొచ్చారు. అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ అధికారిక భాషగా ఉండే, అయినా తెలుగు చలాబడిలో ఉంటే ఉర్దూ అధికారిక భాష చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. ఆ మిషతో కొంతమంది తీసుకొచ్చారు. వచ్చేవాళ్ళు వాళ్ళెంబడి కుటుంబాలు, వాళ్ళ సర్వెంట్స్, రకరకాల ఒక వ్యక్తితో 10 మంది ఉద్యోగులు వచ్చారు. ఆ వలస 1948 నుంచి 52 వరకు బాగా జరిగింది. హద్దుపద్దు లేకుండా, ఏ నిబంధన లేకుండా వచ్చిన వాళ్ళు, ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులుగా రాలేదు, తమను తాము వాళ్ళు విజేతలు అనుకున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర రాయలసీమకు వెళ్లిన వాళ్లకు మాత్రం తిన్నదరగక వచ్చారు అని అన్న వాళ్ళు, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం మేము విజేతలం అని అనుకునే అభిప్రాయంతో ఇక్కడ విజేతలే కాదు, మేము సంస్కర్తలు. ఇక్కడి వాళ్ళకు సంస్కారం తెలియదు, వీళ్ళకు చదువు రాదు, వీళ్ళకు సంస్కారం లేదు, వీళ్ళను సంస్కరించి వీళ్ళను బాగుపరిచి తెలుగు జాతిలో వీళ్ళ అంతర్భాగం మేము చెప్పేదాకా ప్రపంచం తెలియదనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఆ విధంగా ప్రవర్తించారు. దానివల్ల ఏం జరిగిందంటే 1952 వరకు ఈ తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తుల పట్ల ఒక రకమైనటువంటి విముఖత ఏర్పడ్డది, వ్యతిరేకత ఏర్పడ్డది, అవహేళన చేసేవాళ్ళు. నేను స్వయంగా అనుభవించాను అది. అప్పటికే నేను ఇంటర్మీడియట్కి వచ్చాను, అప్పటికే కొంతమంది లెక్చరర్స్ అక్కడి నుంచి వచ్చారు. మాకు సబ్జెక్ట్స్ అన్నీ ఉర్దూ మీడియంలో ఉండేవి, కానీ ఇంగ్లీషు, తెలుగు చెప్పడానికి మాత్రం అక్కడి నుంచి పట్టుకొచ్చారు. వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తించారు. అది
జరిగి 4 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే 1950 అంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తించేవారు సార్? మీకు స్వయంగా ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి? మేము తెలుగు మాట్లాడితే అవహేళన చేసేవాళ్ళు, ఇది తెలుగేనా అనేవాళ్ళు. మా అలవాట్ల గురించి, మా పండుగల గురించి, మా ఆచార వ్యవహారం ఇవేదో ఆటవికమైనటువంటివి, అనాగరికమైనటువంటివి అని అవహేళన చేసేవాళ్ళు. అది చివరికి ఏం జరిగిందంటే అటు చెప్పుకుంటూ విశాలాంధ్ర ఏర్పడితే మీరు సంస్కరింపబడతారు, మీరు బాగుతారు అనే ప్రచారం మొదలైంది. ఒక సంఘటన చెప్తాను. 1952 ఆగస్టు చివరి వారంలో, నేను అప్పుడు ఇంటర్మీడియట్ అవుతున్న వరంగల్లో, అయ్యదేవర కాళేశ్వరరావు అని ఆంధ్రప్రదేశ్ అగ్రనాయకుడు ఉండేవాడు. విశాలాంధ్ర ప్రచారం కొరకు తెలంగాణకు తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టించారు. ఆయన విద్యార్థులను సంబోధిస్తూ మాట్లాడుతూ దాదాపు ఇదే పరిభాష, మీరు బాగుపడాలంటే, మీరు సంస్కరింపబడాలంటే, మీకు తెలుగు రావాలంటే, మీకు ఇంగ్లీష్ రావాలంటే విశాలాంధ్ర కావాల్సిందే, మేము రాంది మీరు బాగుపడరు అని ఇస్తే పిల్లలు రెచ్చిపోయినారు. అల్లరైంది. అల్లరైతే పోలీసును పిలిపించారు. పోలీసు ఎందుకు వచ్చింది? అంతకుముందే కలెక్టర్లు, పోలీసు వాళ్ళంతా ఆంధ్ర నుంచి దిగుమతి అయ్యి ఉన్నారు. వాళ్ళు లాఠీ చార్జ్ అయింది, దెబ్బలు తిన్నాం. దాంతో మొదలైంది 1952లో ఉద్యమం మొదలైంది. దేనికి వ్యతిరేకంగా? ఆంధ్ర ప్రాంతం నుంచి దొడ్డిదారిన ఈ 4 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళంతా అప్పుడు నాన్ ముల్కీ అనేవాళ్ళు. నాన్ ముల్కీస్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో ఉధృతంగా ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో పోలీస్ కాల్పులైనవి. 6 విద్యార్థులు హైదరాబాద్లో ఒక సమావేశంలో పోలీస్ కాల్పు 6 విద్యార్థులు చనిపోయినారు. దాంతో ఇంకా విశాలాంధ్రకు వ్యతిరేకంగా భావం ఇంకా దృఢపడిపోయిందనమాట. వీళ్ళు వస్తే ఇట్లాగే ఉంటుంది. అయిన తర్వాత ఈ సంఘటనల గురించి, అంటే 1952లో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఉద్యోగస్తుల ప్రవర్తనకు వ్యతిరేకంగా తెలంగాణ యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు నిరసన తెలిపినటువంటి ఉద్యమం గురించి ఆనాటి ఆంధ్ర ప్రాంతంలో ఒక పత్రిక సంపాదకీయం రాసింది. తెలంగాణ ప్రాంతంలో కాదు, ఆంధ్ర పత్రిక, ఒక ప్రముఖ దినపత్రిక లోపల ఆనాటి ఎడిటర్ ఒక సంపాదకీయం 1952లో జరిగిన ఉద్యమం గురించి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండే, తెలంగాణ వాళ్ళ ప్రతిస్పందన ఎట్లా ఉండే అనేది ఒక ఎడిటోరియల్ రాశారు. ఇవి చరిత్రలో మరుగుపడిపోయినాయి. ఈరోజు చెప్పే వాళ్ళకి ఇవన్నీ కనుక ఆ పత్రికలో ఉన్నటువంటి ఆ ఎడిటోరియల్లోని సారాంశాన్ని పత్రిక దేశపతి మీరు చూడండి. తెలంగాణలో విశాలాంధ్ర గురించి అపశృతులు వినబడుతున్నాయి. ముల్కీ ఆందోళనలో ఈ ధ్వనులు దేశమంతా వినవచ్చినవి. హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య జరిపిన అనంతరం పంపబడిన ఉద్యోగుల ప్రవర్తనే తెలంగాణలో ఇట్టి ప్రతికూల ఉద్యమం తలెత్తడానికి కారణం. అనేక మంది ఉద్యోగులు మహమ్మద్ గజనీ ధోరణితో ప్రవర్తించారని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తమ సంస్థానాన్ని ఈ ఉద్యోగులు కొల్లగొట్టారనే తెలంగాణ ప్రజల అభియోగం, నీతి నిజాయితీ లేకుండా వీరు ప్రవర్తించారని ఆ ప్రాంత ప్రజలు, నాయకులు ఈనాటికి ఈ ఉద్యోగులను విమర్శిస్తున్నారు. విశాలాంధ్ర అనేసరికి తెలంగాణ ప్రజలకు అప్పటి అనుభవాలే స్ఫురణకు వస్తున్నవి. ఈ అసంతృప్తిని, ఆందోళనను, ఆగ్రహాన్ని తొలగించడానికి రాజకీయవేత్తలు ఏమీ చేయలేదు. విశాలాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించవలసిన తెలంగాణను తోసివేసి ఆంధ్ర నాయకులే తమ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలపై అమలు చేస్తున్నారు. హైదరాబాదు రాజధాని నినాదాలను వినిపించి ప్రజలను విశాలాంధ్రకు సుముఖులను చేయడం సాధ్యం కాదని ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇప్పటికీ గ్రహించలేదు. ఆంధ్రపత్రిక 4వ తేదీ 4వ నెల 1954. విశాలాంధ్ర కావాలనేటువంటి ప్రచారంలో ఆంధ్ర నాయకులు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించారో దానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు నిరసన తెలిపారు, ప్రతిఘటించారు. ప్రతిఘటించినప్పుడు అల్లర్లు అయ్యాయి, యువత ఇన్వాల్వ్ అయినప్పుడు. కనుక ఆ రోజు యంత్రాంగం మొత్తం చెప్పాను, ముందే మిలిటరీ అధికారులు ఉన్నప్పుడు యంత్రాంగం అంతా మద్రాసు నుంచి దిగుమతి అయింది, అంటే ఆంధ్ర దిగుమతి అయింది. కనుక పోలీసు వాళ్ళు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే కావడం చేత హింసకు పూనుకున్నారు. కనుక చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతిఘటన ఈనాటిది కాదు, ఈ ప్రతిఘటన చాలా పాతది. దానికి కారణం ఆ ప్రాంతం వాళ్ళ ప్రవర్తన. ఇది చారిత్రక వాస్తవం. అది నేను చెప్పలే, ఆంధ్రపత్రిక చెప్తుంది, వాళ్ళు రాసిందే. ఇదే సందర్భంలో మన కాళోజీ గారు ఎప్పుడు పేర్కొనే ఘటన ఒకటి. రాయప్రోలు సుబ్బారావు వచ్చి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆయన పనిచేసింది ఆచార్యుడిగా. పనిచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇక్కడ నాకు మంచి తెలుగు వినబడడం లేదు,
వరంగల్లో వచ్చి వరంగల్ తెలంగాణ తెలుగు మంచి తెలుగు మంచి కాదు తెలుగు అనేటువంటి కాదని ఆయన నేను ఇక్కడ మంచి తెలుగు వినలేకపోతున్నాను అని అన్నాడు. అన్నప్పుడు కోపం వచ్చి కాళోజీ ఆయన కవిత రాసిండు దాని మీద, తిండెవ్వారిదే కోయిల పాడే పాటెవ్వారిదే కోయిల. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఉపాధిని వెతుక్కున్న నువ్వు ఈ ప్రాంతాన్ని ఇట్లా అసహించుకుంటున్నావు, నిరసిస్తున్నావు, ఇది నీ దురహంకారం అనేది ఆయన అన్యాపదేశంగా ఆ కవిత్వంలో చెప్పినాడు. అట్లనే మన వాళ్ళు శేషాద్రి వెంకటరమణ కవులు, వాళ్ళలో ఉన్నటువంటి దూపాటి వెంకటరమణాచార్యులనే ఆయన వరంగల్లో నివసిస్తూ ఆయన ఏం రాస్తాడంటే, నాకు ఇక్కడ సాహిత్య ఆకలి తీరడం లేదు అంటాడు. నిజానికి ఆయనకు కూతవేటు దూరంలో గాలపాటి రాఘవరెడ్డి గారు, కాళోజీ గారి గురువు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ పద్యాల్లో తప్పులు చెప్పిన మనిషి, తిరుపతి వెంకట కవుల పద్యాల్లో తప్పులు చెప్పినటువంటి వ్యక్తి. దాంతోపాటు మీకు సుప్రసన్నాచార్య వాళ్ళ మాతామహులు పితామహులు గొప్ప పండితులు. ఇంత పండితుల మధ్య ఉన్నటువంటి ఆయన నాకు ఇక్కడ సాహిత్య ఆకలి తీరడం లేదు అని మాట్లాడాడు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలతో కలిసిపోలేదు, ఒక ఔద్ధత్యంతో ఒక గర్వంతో ప్రవర్తించినారు కనుకనే తెలంగాణ ప్రజల్లో ఒక విముఖత వచ్చింది. సో మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఓకే అండి, నాన్ ముల్కీ ఉద్యమం తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి? ఇలా రెండు విషయాల గురించి తెలుసుకోవాలి. 52 తర్వాత అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలే, మద్రాసులో భాగంగానే ఉండే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు అటు ఉద్యమం నడుస్తూ ఉండే. ఇక్కడ హైదరాబాదు భారతదేశంలో విడిన తర్వాత ఎన్నికలు జరిగిన 52లో ఎన్నికలు అయ్యాయి. ఎన్నికల తర్వాత ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది బూరుగుల రామకృష్ణరావు గారి ముఖ్యమంత్రిత్వంలో. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మొదలైంది. కృష్ణ పైన కొన్ని ప్రాజెక్టులు, గోదావరి ప్రాజెక్టులు, విద్యారంగంలో అనేక పథకాలు వేశారు. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గారు ఉద్యమం నడిచింది అక్కడ. 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ఆమరణ దినయాత్ర పూనుకొని ఆయన చనిపోయాడు. బాగా అల్లల్లయ్యాయి, రక్తపాతం అనేది. శ్రీరాములు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర స్థాపన చేస్తామనేటువంటి ఒక నిర్ణయం జరిగిందని చెప్తారు. నిజానికి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్షకు పూనుకోకముందే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దీక్షకు అసలు కారణం ఏంటంటే, మద్రాసు నగరంలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉండాలి, అందులో భాగంగా అసలు కారణం అది. వాళ్ళు ససేమిరా అన్నారు. చివరికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అంబేద్కర్ వ్యాఖ్యానించాడు. ఆయన వ్యాఖ్య ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం గురించి నిర్ణయం అయిన తర్వాత కూడా పొట్టి శ్రీరాములు దీక్ష పూనుకొని చనిపోయాడు. చనిపోయినాక వీళ్ళేదో ఇస్తున్నామని చెప్పారు. ఇది ఎట్లా ఉందంటే, అంబేద్కర్ పరిభాషలో చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం అంబేద్కర్కు రాష్ట్రం రూపంలో పిండ ప్రదానం చేసినట్టున్నది అన్నాడు. అంబేద్కర్ పరిభాష. అసలు ఏమిటంటే, రాష్ట్రం గురించి నిర్ణయం అయినా రాజధాని కొరకు మద్రాసులో మాకు భాగం కావాలి, మాకు హక్కు ఉంది, మేము డెవలప్ చేశాం, దాంతో ఆయన చనిపోయాడు. అంటే ఇవాళ హైదరాబాద్ మాకు కావాలి అన్నట్టుగా ఆ రోజు మద్రాసు మాకు కావాలి అని వాళ్ళు అడిగారు. దాదాపు అదే పాట వాళ్ళు ససేమిరా అన్నారు. చివరికి తన రాష్ట్రం ఏర్పడ్డది. 1 అక్టోబర్ 1953 రోజు కర్నూలులో రాజధాని వచ్చింది. అక్కడికి నెహ్రూ వచ్చిన తర్వాత కొంతమంది విలేకరులు నెహ్రూని అడిగారు, ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది, మరి విశాలాంధ్ర ఎప్పుడు చేస్తారు? అప్పుడు నెహ్రూ అన్న మాటలు ఏమన్నాడు ఆయన, తెలుగులో చెప్పాలంటే, విశాలాంధ్ర ప్రతిపాదనలో తమ అధికారాన్ని విస్తరింపజేసే సామ్రాజ్యవాదపు వాసన కనపడుతున్నది అని నెహ్రూ అన్నాడు. నెహ్రూ పరిభాష అది కూడా వార్తాపత్రికలో ఉంది. అంటే అంత ఘాటుగా స్పందించాడు. ఇది చాలా దురుద్దేశంతో కూడుకున్న ప్రతిపాదన అని అన్నాడు. అయిన తర్వాత ఏమైంది, సరే వాళ్ళ రాజ్యం వాళ్ళకు వచ్చి, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకు వచ్చింది, మా రాష్ట్రం మాకే ఉంది, డెవలప్ అవుతున్నాం. ఇంతలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేయాలి. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ పునర్విభజన చేయాలి కనుక కమిషన్ వేశారు. 1954 ప్రాంతంలో వేశారు. ఫజల్ అలీ అనేటువంటి ఒక న్యాయమూర్తి అధ్యక్షతన అక్కడ మొత్తం దేశం అంతా తిరిగింది. హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్కు వచ్చినప్పుడు మరి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ను 3 ముక్కలు చేయాలా వద్దా, 3 ముక్కలు చేసి ఏ ముక్క ఎట్లా ఉండాలి అనే గురించి చర్చలు బాగా జరిగాయి. ఆ చర్చలు జరిగినప్పుడు వాళ్ళందరితో కలిశారు. ఒక విద్యార్థి బృందాన్ని కూడా కలిసే అవకాశం ఇస్తే ఆ విద్యార్థి బృందంలో పోయేటువంటి అవకాశం నాకు వచ్చింది అప్పుడు 1955 ఆ ప్రాంతంలో. ఒక మాట, మీరు ఫజల్ అలీ కమిషన్ ముందు వాదనలు వినిపించారు, ఇవాళ శ్రీకృష్ణ కమిటీ ముందు కూడా వాదనలు వినిపించారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఒక మాట చెప్పాలంటే, జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ముందు మాట్లాడాను.
జస్టిస్ భార్గవ్ కమిషన్ మీద మాట్లాడాను, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు మాట్లాడాను. ఇంకెంత ఎన్నిసార్లు మాట్లాడో కాబట్టి తెలియదు. మీకు ఫజల్ అలీ కమిషన్ గురించి అప్పుడు ఏం జరిగింది అనేది కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుంటుంది. ఒకసారి ప్రేక్షకుల కోసం. అయితే ఫజల్ అలీ కమిషన్ దొరికినప్పుడు వాళ్ళు అందరితో సంప్రదించారు. రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు. విద్యార్థులు కూడా అవకాశం ఇచ్చారు. మేము అప్పుడు నేను BA ఫస్ట్ ఇయర్కి వచ్చాను. ఉస్మానియాలో వచ్చినప్పుడు ఒక 5 పోయాం. మా సంభాషణ ఉర్దూలో జరిగింది. అది తెలుగులో చెప్పాలంటే జస్టిస్ ఫజల్ అలీ మమ్మల్ని అడిగారు. ఆయనకు తెలియక కాదు, మమ్మల్ని వీళ్ళు ఎంత అవగాహనతో వచ్చారు, వీళ్ళకి సమస్య తెలుసా లేదా అని దాంతో అవగాహన. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే మీరు బతకగలుగుతారా అన్నారు. తప్పకుండా బతకగలుగుతాం, బతకలేకపోతే బిచ్చం ఎత్తుకుంటాం కానీ వాళ్ళతో కలిసి ఉండం. మేము చెప్పిన మాట్లాడి విద్యార్థులుగా. ఆయన నవ్వాడు అని, లేదు మీరు బాగానే బతుకుతారు అన్నారు వాళ్ళు. సరే, తర్వాత మేము చెప్పడం వల్ల కాదు, ఒక అనుభవం చెప్తున్నాను. మొత్తం దేశం అంతా తిరిగిన తర్వాత ఫజల్ అలీకి రిపోర్ట్ ఇచ్చింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లో స్పష్టంగా నిర్ద్వంద్వంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలి కారణాలు చెప్పింది. ఏం కారణాలు చెప్పిన వాళ్ళు, ఒకవేళ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర విలీనం చేస్తే తెలంగాణ ప్రాంతం దోపిడికి గురవుతుంది, దీన్ని వాళ్ళు ముంచేస్తారు, దీన్ని ఒక వలస ప్రాంతంగా మార్చేస్తారు అని చెప్పిన ఇంగ్లీష్ పదాలకు అనువాదం చెప్తున్నా అంతే. కనుక ఈ ప్రాంతం ఆర్థికంగా పరిపుష్టంగా ఉంది, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇది కలపడం ఎవరికి శ్రేయస్కరం కాదు, కనుక దీన్ని వేరే రాష్ట్రంగా ఉంచాలి. ఒకవేళ కలిపే ప్రతిపాదన అంటూ ఉంటే ఆలోచిస్తే 1961-62లో జరిగే ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 2/3 మెజారిటీ ఒప్పుకుంటే అప్పుడు విలీనం గురించి ఆలోచించవచ్చు. లేకపోతే తెలంగాణ శాశ్వతంగా ప్రత్యేక రాష్ట్రంగానే ఉండడం దేశానికి మంచిది, వీళ్లకు మంచిది అని చెప్పాడు. రిపోర్ట్ రాగానే తెలంగాణ చాలా సంతోషించారు. ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు ఎలా కంగు తిన్నారు, వాళ్ళు ఏ విధంగా స్పందించారు అనే విషయాలు మళ్ళీ నా మాటలు కాదు, వాళ్ళ మాటలే. ఆనాటి ఆంధ్ర ప్రాంతపు అగ్రనాయకులు ఏమన్నారు, ఆనాటి ఆంధ్ర ప్రాంతాల్లో మీడియాలో ఏం రాశారు, బ్రహ్మానంద రెడ్డి ఏమన్నాడు, సంజీవ్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరరావు ఏమన్నాడు, టంగుటూరి ప్రకాశం ఏమన్నాడు, వాళ్ళ మాటలే, వాళ్ళ పత్రికలే. ఆనాటి అసెంబ్లీ చర్చలు ఏమైనాయి, వాళ్ళ అసెంబ్లీలోనే ఏమేం జరిగిందో అవన్నీ చరిత్రలో గ్రంథస్థమై ఉన్నాయి. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పింది 1946 నుంచి 1954 ఫజల్ అలీ కమిషన్ ఏర్పడే వరకు. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేకంగా ఉంది, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత దాని వాళ్ళ బడ్జెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడి ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది, కర్నూలు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏమిటి, ఇప్పుడు అవన్నీ మీరు చూపించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఈ చర్చ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు. ఒక 3 విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్. ఒకటి, ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటైన తర్వాత అది ఖచ్చితంగా తెలంగాణ సపరేట్ గా ఉండటం వల్లనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నెహ్రూ గారు కూడా, భారత ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా, తెలంగాణను విశాలాంధ్రలో కలపాలి, తెలంగాణ ఆంధ్ర కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక సామ్రాజ్యవాద కుట్రగా ఆయన కూడా అభివర్ణించారు. అప్పటికే తెలంగాణలో విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఉద్యమం కూడా మొదలైంది. సో ఇన్ని జరిగిన తర్వాత కూడా అసలు విశాలాంధ్ర ఎట్లా ఫామ్ అయింది? మీరన్నట్టు ఫజల్ అలీ కమిషన్ స్పష్టమైన సిఫార్సు చేసింది. నెహ్రూ విముఖత బహిరంగంగా వ్యక్తపరిచారు. ప్రజలు సరే, తెలంగాణ ప్రజలు ఏనాడు కూడా సిద్ధంగా లేకుండేది. నిన్న కాసేపు చర్చించుకున్నాం. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ రాగానే ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందించారు. ఆ స్పందనలో మనకు స్పష్టంగా కనపడింది ఏంటంటే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత అక్టోబర్ 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళ ఆర్థిక సమస్యలు, వనరుల కొరత, రాజధాని లేమి, శిథిలమైపోతున్నాం, కూలిపోతున్నాం, తెలంగాణతో విలీనం కాకపోతే మనకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఆందోళన అగ్రనాయకులు వెలిబుచ్చారు. పత్రికాముఖంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసిండ్రు. తెలంగాణ విలీనమైతే వాళ్లకు అన్ని రక్షణలు ఉంటాయి, వాళ్ళ వనరులు వాళ్ళకే వాడతాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకే వాడతాం,
వాళ్ళ భాషా సంస్కృతులను గౌరవిస్తాం, ఏ లోటు రానియం, ఇవన్నీ వాళ్ళు ఎవరు అడగడం లేదు, మేము స్వచ్ఛందంగా ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఆయన తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. అక్కడి నుంచి మొదలైంది ఒక కుతంత్రం, తెర వెనక భాగవతం. ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం అంటే కాంగ్రెస్ నాయకత్వం జాతీయ నాయకత్వాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. అయితే తెలంగాణ నాయకత్వం ఎందుకు చేయలేకపోయిందనే ప్రశ్న వస్తుందనే కారణం ఏంటంటే, స్వాతంత్రానికి పూర్వం ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో భాగం కావడం చేత అక్కడి నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో డైరెక్ట్గా జాతీయ నాయకుల సూపర్విజన్లో పనిచేశారు. కానీ వాళ్ళకు డైరెక్ట్ సంబంధాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతపు నాయకుల యొక్క పోరాటం అంతా ప్రధానంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉండేది. కనుకనే జాతీయ స్థాయి నాయకత్వంతో వాళ్లకు ఉండవలసిన స్థాయిలో సంబంధాలు లేకుండే, ఆ తేడా ఉండే. ఇకపోతే ఈ ఆంధ్ర ప్రాంతపు నాయకులు చాలా కథలు అల్లారు, కొన్ని భయాలు సృష్టించారు. ఏమిటి అంటే, ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాధాన్యత పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, సాయుధ పోరాటం ముగిసి అప్పుడప్పుడే ముగిసిపోయింది. బలంగా ఉండేది ఆ రోజుల్లో కాగా, తెలంగాణ ప్రాంతం చాలా బలంగా ఉండేది. కనుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుంది, వాళ్ళకే రాజ్యాధికారం పోవచ్చు అనేటువంటి ఒక భయాన్ని సృష్టించారు. రెండవది ఇంకొక వాదన ఏంటంటే, హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం పూర్వం ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఉండే. ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే మళ్ళీ ఆ ఫ్యూడల్ శక్తులే మళ్ళీ రాజ్యాధికారం చేయబడతాయి. కనుక ఫ్యూడల్ శక్తులకు రాజ్యాధికారం పోవద్దు అంటే, కమ్యూనిస్టులకు ప్రాధాన్యత పెరగొద్దంటే తెలంగాణను ఆంధ్రతో విలీనం చేస్తేనే బాగుంటుందని నచ్చజెప్పి ఇంకేమేం చెప్పారో చాలా తెరచాట నడిచింది. చివరికి ఏం జరిగింది, తెలంగాణ ప్రాంతపు రాజకీయ నాయకులు అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావుతో పాటు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్స్ డాక్టర్ చెన్నారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి గారు, అప్పుడు తెలంగాణ పిసిసి అధ్యక్షులు జేవి నరసింహరావు గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందే, ఆ సిఫార్సు అమలు కావాల్సిందని పట్టుబట్టారు. అప్పుడు కేంద్రం నుంచి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ప్రభావానికి కొంత లొంగి వాళ్ళు తెలంగాణ ప్రాంతపు నాయకులతో చర్చలు మొదలుపెట్టారు. చివరికి వీళ్ళని బెదిరించో ఏదో చేసి నచ్చజెప్పారు. అందులో ప్రధాన పాత్ర పోషించి అప్పటి కేంద్ర హోంమంత్రి గోవింద వల్లభ్ పంత్. కేవీ రంగారెడ్డి మరి చెన్నారెడ్డి ఇద్దరు వెళ్లి గోవింద వల్లభ్ పంత్ను కలిసి తెలంగాణ రాష్ట్రం విడిగా ఉండాలని చెప్పిన ఆయన నిరాకరించిందని ఇవి 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 బయట చెప్పే కథలు. గోవింద వల్లభ్ పంత్ తెలంగాణ విలీనం కొరకే ప్రయత్నం చేశాడు, ఆంధ్ర ప్రాంతపు నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి. కనుక ఏమైనా చెప్పింటాడు. కొండా వెంకటరెడ్డి గారు, చెన్నారెడ్డి గారు స్పష్టంగా ఉండేది. రామకృష్ణరావు గారు కూడా చివరి వరకు స్పష్టంగా ఉండేది. అనేక మీటింగ్లు అయినాయి. చివరి మీటింగ్కు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు ఢిల్లీకి. గోవింద వల్లభ్ పంత్ ఇంట్లో మీటింగ్ అయింది. ఇక్కడి నుంచి పోయేప్పుడు అందరూ ముక్త కంఠంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండవలసిందే, సిఫార్సు అమలు కావాల్సిందే అని చెప్పిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత బూరుగుల రామకృష్ణరావు మాట మార్చారు, విలీనానికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని. ఎందుకని సార్? ఎందుకంటే నెహ్రూ అంతటి వ్యక్తి భారత ప్రధాని తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా ఉండాలి, కలపడం వెనుక కుట్రుంది అని ఒక ప్రకటన చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్లను ఒప్పించడానికి కారణం? ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి చాలా పెద్దవాడు, నెహ్రూ కూడా చాలా గౌరవించేవాడు, ఆయన కీలక పాత్ర పోషించారు. కనుక ఆంధ్ర ప్రాంతపు నాయకులు నెహ్రూ బదులు గోవింద వల్లభ్ పంత్ను పట్టుకున్నారు. ఆయన చాలా వీళ్ళను ప్రెషరైజ్ చేశాడో ఏం చేశాడో మొత్తం మీద ఒప్పించారు. అదే ఇంకో అగ్రనాయకుడు అబుల్ కలాం ఆజాద్ ఒప్పుకోలేదు, ఆయన హైదరాబాద్ రాష్ట్రంగానే ఉండాలని చెప్పాడు. చివరికి గోవింద వల్లభ్ మాట అడ్వైజ్ వినడానికి కారణం ఏంటంటే, ఈ రెండు భయాలు సృష్టించారు. కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుందో ఏమో, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తులకే రాజ్యాధికారం పోతుందో ఏమో అని అన్నారు. చివరికి ఏమైంది, ఫ్యూడల్ శక్తులు పోలేదు, కమ్యూనిస్ట్ రాజ్యం రాలేదు, అది వేరు విషయం. అలా ప్రభావితం చేసిన తర్వాత లేదు మేము తెలంగాణకు అన్ని రక్షణలు ఇస్తాం, వాళ్ళ నిధులు వాళ్ళ వనరులు అన్నీ వాళ్ళకే వాడతాం, రక్షణలు ఇస్తాం, అన్ని హామీలు ఇస్తాం, రాతపూర్వకంగా ఇస్తాం, చట్టబద్ధత చేస్తామంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అయిన తర్వాత నెహ్రూ ఆ ఒప్పందం అంటే ఆ అంగీకారానికి వచ్చిన తర్వాత నెహ్రూ స్వయంగా తెలంగాణకు వచ్చి మార్చ్ 1956లో నిజామాబాద్లో ఖలీల్వాడి మైదానంలో ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన అన్నాడు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలనేటువంటిది మా అభిప్రాయం.
కానీ కొన్ని కారణాల చేత ఒప్పుకోవాల్సి వచ్చింది. చెప్పి తెలంగాణ ప్రాంతానికి అన్ని రక్షణలు ఉంటాయి, ఏ నష్టము జరగదు, అయినా ఇది విడాకులకు అవకాశం ఉండే వైవాహిక బంధం లాంటిది అన్నాడు. అంటే ఈ విలీనం శాశ్వతం కాదు, ఇది శాశ్వతంగా, అది బేషరతుగా విలీనం జరగడం లేదు, ఇది శాశ్వతము కాదు. రెండు నెహ్రూ చెప్పిన మాట, రెండు ప్రధానమైనటువంటి కోణాలు ఏమిటంటే ఇది షరతులతో కూడినటువంటి విలీనము, షరతుల ఉల్లంఘన జరిగితే శాశ్వతం కాదు, విడిపోవచ్చు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారనంటారు, ఇది ఒక అమాయకురాలికి ఒక తుంటరి పిల్లవాడికి ఆయన అన్న జరిగేటువంటి సరిగ్గా హిందీలో అన్న మాటలు తెలుగు అన్నది అంటే ఒక అమాయకురాలి అంటే భోలీ భాలి లడికి అంటే తెలంగాణ ఒక అమాయకురాలి వివాహం, నట్కటి అంటే తుంటరివాడు, కొంత కపటం నేర్చిన జరుగుతున్నది. కలిసి ఉంటే మంచిదే, కలిసి ఉండలేకపోతే ఎప్పుడైనా విడాకులు ఇచ్చుకోవచ్చు. ఆ రోజు అంటే ఆయన పెళ్లి పందిటి లోపలనే విడాకుల మంత్రం చదివాడు ఆయన. కారణం ఏమిటంటే ఆయనకు అనుమానాలు ఉండే, ఆయనకి ఇష్టం లేకుండే, కానీ ఒత్తిళ్లకు లొంగాడు, ఆయన కూడా లొంగవలసి వచ్చింది. అంటే ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుల తెర వెనుక ఈ కుట్రలు ఎంత బలంగా నాటి నుంచి నేటి వరకు ఎట్లా ఉన్నాయో దీనికి ఒక తార్కాణం ఉంది. ఆనాడు నెహ్రూ అంతటి వాడినే వాళ్ళు. సరే, ఇక్కడ ఒక మాట అంటే ఇన్ ప్రిన్సిపల్ కేంద్రం నిర్ణయం తీసుకుంది కనుక తెలంగాణ నాయకులకు తప్పనిసరైంది విలీనానికి ఒప్పుకోవడం అనేది. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే లాబింగ్ అనేది ఆ రోజు ప్రధాన పాత్ర. కనుకనే ఇవాళ సందర్భంలో కూడా చాలాసార్లు మనకు కేసీఆర్ గారు కూడా లాబింగ్ ఒక ప్రధానమైన అంశం అని చెప్తూ వస్తున్నారు ఆయన. కానీ కొంతమంది మాత్రం లాబింగ్ అనేది అదేదో బూతుమాట అయినట్టు, లాబింగ్ అనేది అదేదో ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య అయినట్టుగా దానికి ఫోకస్ ఇస్తూ వస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే మాత్రం లాబింగ్ అనేది మొదటి నుంచి తెలంగాణను వంచిస్తూ వచ్చింది. దానికి విరుగుడు అస్త్రంగా వాడవలసింది కూడా తిరిగి లాబింగ్ అనేది ఇవాళ నిరూపితం అవుతున్నటువంటి ఈ వ్యూహానికి నేపథ్యం అదే. ఈ మ్యానిపులేటివ్ పాలిటిక్స్ నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. మరి మ్యానిపులేటివ్ పాలిటిక్స్కు విరుగుడు మ్యానిపులేటివ్ పాలిటిక్స్ మళ్ళీ కావాలి. ఇంకా ఇతర రకాల ఉద్యమాలు ఉన్నప్పటికీ ఇది తప్పడం లేదు. సరే, అయిన తర్వాత ఏం జరిగింది? ఒప్పందం మీద సంతకాలు చేశారు. దాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది మొదటి ఒప్పందం. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణకు తెలంగాణ ప్రజలను ఒప్పించడానికి కుదుర్చుకున్న మొదటి ఒప్పందం, చివరిది కాదు. ఒక రకమైన కుట్ర అని అనుకోవచ్చు. కుట్రే, అంత సందేహం లేదు. అసంఖ్యాకమైన ఒప్పందాలు జరిగినాయి, వివరాల తర్వాత చెప్తాను. ప్రతి ఒప్పందం అనేక సార్లు ఉల్లంఘించబడింది. కనుక మాట తప్పడం, ఒప్పందాలను ఉల్లంఘించడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క సారాంశం. అది పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమన్నారు వాళ్ళు? సంక్షిప్తంగా చెప్తాను. పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలు ఒకటి ఏమిటంటే తెలంగాణ ప్రాంతపు ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ, ఆంధ్ర ప్రాంతపు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అనేది నిరూపించబడింది. ఫజలీ అన్నాడు. తర్వాత 1969-70 ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ భార్గవ కమిటీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఏజీ ప్రతినిధి కూడా తేల్చి చెప్పింది ఏమిటంటే, ముక్తసరిగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతపు జనాభా ఆ రోజు రాష్ట్ర జనాభాలో దగ్గర 34% ఉండే, ఆంధ్ర ప్రాంతపు జనాభా 66% ఉండే. 34% జనాభా ఉన్న తెలంగాణ ప్రాంతం యొక్క ఆదాయం, రెవెన్యూ ఆదాయం 42% ఉండే. 34% జనాభా ఉన్న ప్రాంతం రాష్ట్ర ఖజానాకు ఇచ్చినటువంటి రెవెన్యూలో 42% ఉండే. ఆంధ్ర ప్రాంతపు జనాభా ఆ రోజు 60% ఉండే. వాళ్ళు ఇచ్చినటువంటి ఆదాయం 58%. అంటే ఏమిటి? పర్ క్యాపిటల్ రెవెన్యూ అంటారు. తలసరి రెవెన్యూ ఆదాయం తెలంగాణలో ఎక్కువ. ప్రతి ఏడాది సుమారుగా 5 కోట్ల ఆదాయం వచ్చేది తెలంగాణ. కాదు, అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి కదంటే, ఆ రోజు 19 స్టేట్ ఫార్మేషన్ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే తెలంగాణ ప్రాంతపు బడ్జెట్లో దగ్గర 11 కోట్లు. అప్పుడు 11 కోట్లు పెద్ద అమౌంట్ అది. ఆంధ్ర ప్రాంతపు ఆదాయం 14 కోట్ల చిల్లర. మొత్తం రాష్ట్ర బడ్జెట్ 25 కోట్లు. సార్, మెర్జ్ నాటికి తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నది. అవును, 3 కోట్లు.
సర్ప్లస్ బడ్జెట్ పోను, మళ్ళీ ప్రతి సంవత్సరం ఆదాయం కూడా ఎక్కువ. కనుక ఆ వివరాలు తర్వాత చెప్తాను. అంటే ఆ రోజు ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి మొదటి అంశం ఏమిటంటే తెలంగాణ ప్రాంతాల్లో ఖజానాకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర వ్యవహారాల నిర్వహణకు జరిగే ఉమ్మడి ఖర్చును మినహాయించిన తర్వాత ఉమ్మడి ఖర్చులో దామాషా ఉమ్మడి ఖర్చులో 3/2 వంతులు ఆంధ్ర లెక్కకు పోవాలి, 1 వంతు తెలంగాణకు పోవాలి. అది పోగా మిగిలిన ఆదాయం మొత్తం రెవెన్యూ ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి, 1 పైసా కూడా బయటికి పంపడానికి వీల్లేదు. ఇది మొదటిది. ఉల్లంఘన ఎలాగో తర్వాత చెప్తాను నేను. అంటే పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రధాన అంశాలలో ఒక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతపు ఆదాయాన్ని తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కొరకే ఖర్చు పెడతారు, ఇతర ప్రాంతాలకు తరలించరు. అది. రెండవది, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణ ప్రాంతం వారికే రిజర్వ్ చేయబడతాయి. ఉమ్మడి కార్యాలయాలు సెక్రటేరియట్ కానీ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కానీ అందులో రాష్ట్ర జనాభా నిష్పత్తిలో ఎంప్లాయీస్ ఉంటారు తెలంగాణలో. అంటే ఇవాళ 40% తెలంగాణ జనాభా అనుకుంటే ఇప్పుడు 42 దగ్గర 42% ఉండాలి. అప్పటి లెక్క ప్రకారం కనీసం 34% ఉండాలి. జనాభా మారిన కొద్దీ మారుతుంటుంది. వాళ్ళు చెప్పింది జనాభా ప్రాతిపదికన. ఏమన్నారు ఆ రోజు? కేవలం రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో మాత్రమే 1:2 రేషియోలో తెలంగాణ ఆంధ్ర, మిగతా అన్నిట్లో తెలంగాణ ప్రాంతంలో ప్రతి పోస్ట్ తెలంగాణ వారికే రిజర్వ్ చేయబడుతుంది. దాని కొరకు ముల్కీ రూల్స్ను కొనసాగించాలి. ముల్కీ రూల్స్ గతంలో నిజాం కాలంలో ఉన్నవి. అప్పటి నిబంధన ప్రకారం తెలంగాణలో 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉండి మళ్ళీ ఇది వదిలిపెట్టి పోడు అనేటువంటి ఉంటేనే ఇచ్చారు. అది ముల్కీ రూల్ అన్నమాట. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉండేటువంటి వసతులన్నీ తెలంగాణ ప్రాంతపు విద్యార్థులకే ఇవ్వాలి. ప్రత్యామ్నాయంగా ఒకవేళ తెలంగాణ ప్రజలు కోరుకుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల లోపల 2 ప్రాంతాల జనాభా దామాషాలో సీట్ల పంపిణీ జరగాలి అది చెప్పారు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి భూములను ఇతర ప్రాంతాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనడానికి వీలు లేదు. అవి కొనడానికి రీజనల్ కమిటీ అంటూ వేశారు. ఆ రీజనల్ కమిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రాంతంలో 1 అంగుళం భూమి కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు కొనడానికి వీలు లేదు. ఇంకొకటి, తెలంగాణ ప్రాంతపు వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కావాలి. అక్కడ అతను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి. సరిగ్గా పోర్ట్ఫోలియో అట్లా చాలా ఉన్నాయి. ఇవి ప్రధాన అంశాలు. అంటే మొత్తం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇప్పుడు ఒక 5 అంశాలు మీరు ప్రధానంగా చెప్పారు. విద్య, ఉద్యోగాలు, భూములు, పదవులు, బడ్జెట్, ముల్కీ రూల్స్, దీనికి సంబంధించినవి. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా అమలు అయ్యాయి సార్? వీటిలో ఉల్లంఘన జరిగిందా? ఏది అమలు కాదు చెప్తున్నాను. ఏది అమలు కాదు. అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు సార్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అని. ఒక రకంగా పెద్ద మనుషుల ఒప్పందం అటువంటి ప్రయోగమే. ఒక విధంగా అనొచ్చు. అంటే మనం ప్రాంతీయ సంఘాన్ని ఒక అసెంబ్లీగా అనుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి కనుక ఉంటే అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చేతిలోనే అన్ని అధికారాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. మంత్రులు కూడా ఇవాళ పప్పెట్లాగా లేకుండా కొంత వాళ్ళకు కూడా అధికారాలు ఉంటాయి. ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ వ్యక్తి ఉన్నట్టయితే తనకున్న అధికారాలతో ఈ ప్రాంతాన్ని కొంత న్యాయం చేసే కొంత ప్రాతినిధ్యం ఉండేది, అడగడానికి అవకాశం ఉండేది. అయితే ఈ మొత్తం ఒప్పందాన్ని పర్యవేక్షణ చేయడానికి ఒక ప్రాంతీయ కమిటీ, రీజనల్ కమిటీని వేశారు. అందులో తెలంగాణ ప్రాంతపు అసెంబ్లీ సభ్యులందరూ, మంత్రులు ప్రతి విషయం ఆ రీజనల్ కమిటీలో డిస్కస్ చేసి వాళ్ళకు ఆ కమిటీకి అధికారాలు ఉండే వనరుల విషయంలో, విద్య విషయంలో, ఇరిగేషన్ విషయంలో వాళ్ళ సిఫార్సులను కాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేకుండే. ఇది చాలా వినడానికి బాగానే ఉంది. అయితే ఈ ఒప్పందం అమలవుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కదలలేదు. అంతేకాదు ఫజల్ అలీ తన రిపోర్ట్లో, ఫజల్ అలీ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో కూడా ఏమన్నారంటే ఈ ఒప్పందాలు కమిటీలతో ఎప్పుడు న్యాయం జరగదు అని వాళ్ళు అప్పుడే చెప్పారు. ముందే చెప్పారు వాళ్ళు. ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతపు నాయకులు కూడా ఏమన్నంటే ఈ ఒప్పందాలు అమలు ఏటి కావు అని, పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం అయిన తర్వాత ఇది అమలు కాదు అనేటువంటి వాళ్ళ అభిప్రాయం తెలంగాణ వాళ్ళు చెప్పగా అంతకుముందే ఫజల్ అలీ కమిషన్ చెప్పిన తర్వాత ఆంధ్ర ప్రాంతపు నాయకులు ఏమన్నారో ఆనాటి ఒక పత్రికలో ఒక వార్త ఉంది. ఒప్పందం ఉల్లంఘన అందరూ అనుమానించినట్లే ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ తొలి రోజే మొదలైంది.
రాష్ట్రావతరణ రోజు ఏర్పడిన మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చేత పైది అది అది. పైన హామీలు ఇవ్వగలవారు, ఇచ్చిన హామీలను చెల్లింప శక్తి గలవారు తెలంగాణ వారు మాత్రమే కానీ ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఎన్నటికీ కారు. తెలంగాణ వారి ఆహ్వానం ఆదరణ లేకుండా వారి ఒడంబడికల ద్వారా సాధించగలమని భావించేవారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. మన ప్రవర్తన ముఖ్యం కానీ ప్రకటనలు కావు. నేను ఇది ఇంకొకసారి చదువుతాను సార్. చదవండి. ఇది ఎవరు? ఆంధ్ర ప్రాంతపు నాయకులు అన్నమాట. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఈ హామీలు అమలు జరిగేవి కాదు అని ఆంధ్ర ప్రాంతం వాళ్ళ అభిప్రాయం. 21/4/1954 రోజున వచ్చిన ఆంధ్ర పత్రికలో ఇది రికార్డ్ అయింది. హామీలు ఇవ్వగలవారు, ఇచ్చిన హామీలను చెల్లింప శక్తి గలవారు తెలంగాణ వారు మాత్రమే కానీ ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఎన్నటికీ కారు. తెలంగాణ వారి ఆహ్వానం ఆదరణ లేకుండా వారి ఒడంబడికల ద్వారా సాధించగలమని భావించేవారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. మన ప్రవర్తన ముఖ్యం కానీ ప్రకటనలు కావు. ఓకే అండి. సో అది చాలా స్పష్టంగా ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా చెప్పేశారు ఇది అమలు కావు అనేది. అది అమలుకు ముందే రాష్ట్ర అవతరణకు ముందే వాళ్ళు కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు. సో అంటే కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర ఏర్పడడం కోసం జరిగినటువంటి కుట్ర అనేది స్పష్టమవుతుంది. ఈవెన్ ఈ పెద్ద మనుషుల ఒప్పందం వీటన్నింటిని పక్కన పెడితే కూడా ఆంధ్రప్రదేశ్ కి పేరు పెట్టే విషయంలో కూడా అన్యాయం జరిగింది అనేటువంటిది చరిత్ర చెప్తోంది. దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. ఈ ఒప్పందం జరిగిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. పార్లమెంటు బిల్లులో రాష్ట్రం యొక్క పేరు ఆంధ్ర తెలంగాణ అని బిల్లు ప్రవేశపెట్టారు. ఆ పేరుతో పార్లమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఓ సెలెక్ట్ కమిటీ అంటే దాన్ని డీటెయిల్డ్ పరిశీలన కొరకు ఆ కమిటీకి పంపుతారు. ఆ సెలెక్ట్ కమిటీకి పోయిన తర్వాత అక్కడ ఎవరేం మాయ చేశారో పేరు మార్చేశారు. ఆంధ్ర తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అన్నారు. అది తిరిగి వచ్చి అట్లాగే అప్రూవ్ అయింది. అంటే ఏమిటి? తెలంగాణ అనే పదం కూడా రాష్ట్రంలో ఉండకూడదు. తెలంగాణ అస్తిత్వం అనేది పేరులో ఉండదు. అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లులో డ్రాఫ్ట్ లో ఉన్నది, ఒరిజినల్ డ్రాఫ్ట్ లో. సో పార్లమెంట్ బిల్లులో ఆ డ్రాఫ్ట్ లో ఉన్న తర్వాత కూడా వీళ్ళు మార్చారని చెప్తున్నారు. మార్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించలేదు. ఇప్పుడు పార్లమెంట్ లో డ్రాఫ్ట్ అయిన తర్వాత ఫైనల్ బిల్లు వచ్చే వరకు అంత శ్రద్ధ ఎవరికి ఉండదు. పోతే రెండవది చెప్తే కదా, ఆంధ్ర ప్రాంతపు నాయకులకు ఉన్నటువంటి పట్టు తెలంగాణ ప్రాంతపు నాయకులకు లేదు. పార్లమెంట్లో కానీ ఆ సెలెక్ట్ కమిటీలో కానీ వాళ్ళ మ్యానిపులేటివ్ అనేది వీళ్ళ దృష్టికి రాలేదు. అది పోయింది. అది సరే. సాధారణ ఒక సామెత ఉన్నా సార్, ఇళ్లలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయింది. అట్లా సమైక్య రాష్ట్రం ఏర్పడుతూనే తెలంగాణ బిడ్డలు తమ పేరునే కోల్పోవాల్సి వచ్చింది. ఇక అది చివరికి ఏమైంది? ఆంధ్ర రాష్ట్రం అంటున్నారు ఇప్పుడు అందరూ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రమే అంటారు ఇప్పుడు చాలా మంది. సరే, ఒప్పందం జరిగింది, రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుండే పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన మొదలైంది. నేను ముఖ్యమనే చెప్తాను. ఇది పెద్ద సుదీర్ఘ చరిత్ర. సంతకాల సిరాతడి ఆరకముందే నిజంగా బూరుగుల రామకృష్ణారావు పదవి త్యాగం చేసిండు. ఆయన ముఖ్యమంత్రి కావాల్సి ఉండే, కానివ్వలే. బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సారీ, నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమిటి, 31 అక్టోబర్ 1956 నాటి వరకు అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి. 1 నవంబర్ 56 రోజు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అయ్యాడు. తనతో పాటు తెలంగాణ ప్రాంతం ఒక నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయాలి, చేయలే. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం అడిగిండ్రు కొందరు. ఏమిటంటే ఆయన ఇచ్చిన సమాధానం, ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి 6వ వేలు వంటిది, దానికి ఉన్న ఉపయోగం ఏమిటి అని ఎవరన్నారు? 24 గంటల ముందు స్వయంగా తానే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి. అప్పుడు 6వ వేలు కాలేదు. అంటే తను నిర్వహించడానికి పనికొచ్చిన పదవి తెలంగాణ వాళ్ళకి ఇవ్వడానికి పనికి రాలేదు. అయితే సంతకాలు పెట్టిన పెద్ద మనుషులు మొదటి రోజే, మొదటి గంట లోపలనే మాట తప్పింది. అయితే ఒకటి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏమైనా ఉనగూరేదా లేకపోతే ఏమైనా తరిగిందా అనేది మాట వేరే విషయం. అది కానీ ప్రమాణపూర్వకంగా చేసినటువంటి వాగ్దానాల ఉల్లంఘన ఎంత నిర్భయంగా నిర్లజ్జగా జరిగిందని చెప్పడానికి తార్కం అది. అది అంతటితో ఆగలే. అంతటితో ఆగితే పెద్ద చర్చనీయాంశం కాదు. అంతటితో ఆగలే. ఏం జరిగింది? నేను ముందు చెప్పానే, తెలంగాణ ఆదాయం ఎక్కువ, ఆంధ్ర ఆదాయం తక్కువ.
అసలు అప్పటికే ఆంధ్ర ప్రాంతం తల్లడిల్లుతుండే, దేనికి డబ్బులు లేకుండే. నిన్న ఆంధ్ర ప్రాంతపు నాయకుల స్టేట్మెంట్స్ అని చూశారు కదా. ఈరోజు వీళ్ళు ప్రకాశం బ్యారేజ్ గురించి, ధవళేశ్వరం గురించి గొప్పలు చెప్తారు కదా. 2 ప్రాజెక్టులు శిథిలమైపోయి పునర్నిర్మాణ దశకు వచ్చినాయి. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ దశలో పునర్నిర్మాణ దశలో ఉండే, డబ్బులు లేవు. తెలంగాణ డబ్బులు పెట్టిన దయచేట్ లేకుండే. కనుక 1 నవంబర్ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 31 మార్చి అంటే 5 మాసాల కాలంలో తెలంగాణ ప్రాంతం బడ్జెట్ చెప్పాను కదా 11 కోట్లని, అందులో నుంచి 4.5 కోట్లు ఆంధ్ర ప్రాంతానికి మొదటి 5 మాసాల లోపలనే తరలించారు. అంటే 42-43% తెలంగాణ నిధులను మొదటి రోజే తరలించారు. ఇది నేను చెప్పే విషయం కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ నిధుల తరలింపు జరిగిందనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లెక్కలు దించితే సిఏజీ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఒక ప్రతినిధి పంపితే కుమార్ లలిత్ అని ఆయన కమిటీలో ధృవీకరించారు. దానిలో ఆ రిపోర్ట్లో సమగ్రత లేకపోతే ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఒక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భార్గవ నేతృత్వంలో ఇంకొక కమిటీ వేసింది. ఆ కమిటీలు నిర్ధారించినాయి ఈ వనరుల తరలింపు జరిగిందని. ఇప్పుడు ఇంకో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు అసలేం జరిగింది. సార్, మీరు ఇందాక చంద్రబాబు నాయుడు తెలంగాణను ఎట్లా నాశనం చేసిండో చెప్తానన్నారు. చంద్రబాబు ఎట్లా అధికారులు నేను చెప్పనక్కర, ప్రపంచానికి తెలిసిన కథ. గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా అందరినీ మించిపోయిండు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ పదాన్ని ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు. తెలంగాణ సమస్యల తర్వాత తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించొద్దని శాసించాడు శాసనసభలో. అప్పుడు ప్రణయ్ భాస్కర్ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో తెలంగాణ పదం ఎత్తొద్దు, మరి ఏమనాలంటే వెనకబడ్డ ప్రాంతం అనాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఒకప్పటి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం తెలంగాణ అనొద్దు, పేరే ఎత్తొద్దు. నేను మొదటి రోజు చెప్పాను, నేను నిజాంకు వ్యతిరేక పోరాటానికి చెందిన వ్యక్తినని. నేను అప్పుడు ప్రైమరీ స్కూల్లో ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి విలువల సంగతి చెప్తున్నాను. నేను 4వ తరగతో 5వ తరగతిలో ఉంటుంది. మర్కజీ స్కూల్ అదే అనుకుంటూ చాలా, దానికి రషీదుల్ హసన్ అనే ఒక చాలా గొప్ప వ్యక్తి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. నాకు విద్యా సంస్థల నిర్వహణలో నాకు ఆయనే ఆదర్శం. ఎందుకు చెప్తాను అంటే ఒక వైస్ ఛాన్సలర్ గా కూడా మీరు విద్యా సంస్థ నిర్వహించిన అనుభవంతో చెప్తున్నారు. రషీదుల్ హసన్ గొప్ప వ్యక్తి. అది నిజాం కాలం, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం నడుస్తున్నప్పుడు, అణిచివేతకు గురైన కాలంలో వందే మాతరం పైన నిషేధం. నేను ఒకరోజు స్కూల్లో ప్రేయర్ అయ్యేది. ప్రేయర్ అయిన తర్వాత అందరూ హెడ్ మాస్టర్కు నమస్కారం పెట్టి క్లాసులో పోతుంటే అందరూ ఆ రోజుల్లో ఆదాబు సలాం నమస్కారం అన్నారు. నేను వందే మాతరం అన్నాను. నాకు వందే మాతరం అంటే అర్థం తెలిసి కాదు. ఎందుకన్నానంటే మా నాయనగారు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనే వ్యక్తి. అక్కడ స్థానికంగా ఇప్పుడు పెద్ద నాయకుడు హైగ్రీవాచారి గారు ఉంటుంది. వాళ్ళిద్దరు కలుసుకుంటే వందే మాత్రమే గ్రీట్ చేసేవాళ్ళు. నేను అదే ఈరోజు హాయ్ అంటానే అట్లా అనుకున్నాను. హెడ్ మాస్టర్ గారు నన్ను ఆపిండు. అందరు పోయిన తర్వాత నన్ను రూమ్లోకి తీసుకువెళ్ళి, ఏమన్నావు బాబు అంటే నాకు అర్థం కాలే. వందే మాట అన్నాను సార్. దాని అర్థం ఏమిటి అన్నాడు. నాకు తెలియదు సార్ అన్నాను. మరి ఎందుకు అన్నావు అన్నాడు. మా ఇంట్లో పెద్దలు కలుసుకుంటే ఉంటారు కదా. నవ్వి రేపు మీ నాయనగారిని తీసుకోరా అన్నారు. ఇంటికి పోయి చెప్పాను. మా నాన్నగారు చెప్తే ఏదో అనర్థం ఉన్నది. అది నిషిద్ధం అంటే అది జైలు శిక్ష లేకపోతే మరణ శిక్ష పడేటువంటి నేరం అది ఆ రోజుల్లో. మా నాయనగారు హైగ్రీవాచారి గారిని అడిగారు, ఈ కుర్రాడు ఇట్లా జరిగింది అంటే హైగ్రీవాచారి గారు నేను కూడా వస్తే కలిసిపోతామంటే మా నాయనగారు తండ్రిని రమ్మన్నాడు కదా, నేను ఒక్కడనే పోతానని నన్ను తీసుకొని తెల్లవారు వస్తే హెడ్ మాస్టర్ గారి రూమ్లోకి పోయాం. ఆయన మర్యాదగా మా ఫాదర్ని కూర్చోబెట్టి, చూడండి మీ అబ్బాయి ఇట్లా అన్నాడు, నాకేం అభ్యంతరం లేదు. ఇది ఒక విద్యా సంస్థ. విద్యా సంస్థల్లో పిల్లవాళ్లకు భావ ప్రకటన స్వేచ్ఛను మేము నూరిపోస్తాం, నాకు అభ్యంతరం లేదు. కానీ బయట ఈ మాట అంటే ప్రమాదం ఉంటుంది. ఆయన అప్పటి మాట అది.
ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఒక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్కు ఉన్న విలువ అంటే విద్యా సంస్థలో చంద్రబాబు అంత నాయుడుకు లేదు. విలువల్ని- అంటే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలతో ఎన్నుకోబడ్డ హక్కుల్ని ప్రతినిధులు గౌరవించాలనేది ప్రతినిధులను అసెంబ్లీలో తెలంగాణ పేరెత్తొద్దంటే వాళ్ళు ఎత్తలేకపోయినారు. కిక్కురుమనలేదు. ప్రజాస్వామ్యంలో నేను ఒక నియంతృత్వ వ్యవస్థ లోపల వందే మాత్రం బతికాను. స్వతంత్ర భారతదేశంలో జయ తెలంగాణ దేవుడుగా తెలంగాణని బతకలేకపోయినారు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి చెప్తున్నాను నేను. ఇక చర్చ మొదలైంది అప్పటికే తెలంగాణ గురించి. 1996 నుంచి చర్చ మొదలైంది. 1 నవంబర్ 1996 వరంగల్లో పెద్ద సభ జరిగింది. మేము పెద్ద అనుకోలే, ఊరికే ప్రకటన ఇచ్చాం తెలంగాణ. అంటే ఇక్కడ ఒక్క మాట సార్, తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా కోస్తాలో ధనిక వర్గ రైతాంగంగా ఎదిగినటువంటి ఒక సామాజిక వర్గం అది పారిశ్రామిక లాబీ స్థాయికి ఎదిగి అది అధికారాన్ని కోరుకుంటే ఎన్టీ రామారావు రూపంలో దానికి అధికారం వచ్చింది. ఆ అధికారం మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ తెలంగాణని మూలఛేదం చేసేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిర్బంధకాండ దాకా పోయింది. అంటే నాకు బాగా అనుభవం సార్. అప్పుడు ఒక చదువుకున్న వ్యక్తి జిల్లా కేంద్రానికి కూడా పోయి రాలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు హయాంలో అంత నిర్బంధం. జేబులో బస్ టికెట్ ఉంటే తప్ప పోలీసులు నమ్మలేనటువంటి పరిస్థితి, తీసిపోయి పోలీస్ ఠాణాలలో వేసినట్టు. అంటే దుర్మార్గమైనటువంటి నిర్బంధం అమలైనటువంటి స్థితి చంద్రబాబు నాయుడు కాలంలో ప్రజలు చవి చూసింది సార్. 1 నవంబర్ 1996 రోజు వరంగల్లో మాలాంటి పాతకాలపు కార్యకర్తలం, కొంతమంది పెద్ద మనుషులు, జస్టిస్ మాధవరెడ్డి అని చీఫ్ జస్టిస్ కాళోజీ నారాయణరావు గారు, నేను కొంతమంది వరంగల్లో ఒక సదస్సు పెట్టాను తెలంగాణ వేత్తల గురించి. ఊరికి చిన్న ప్రెస్ నోట్ ఇస్తే 200 మంది కూర్చునే హాల్ మేము బుక్ చేస్తే 5000 మంది వచ్చింది. అది మాకు చాలా ప్రేరణ ఇచ్చింది. బాగా మాట్లాడాం తెలంగాణ ఆవశ్యకత గురించి. తెల్లవారే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఏంటంటే, రాష్ట్రంలో అక్కడక్కడ ఈ వేర్పాటు వాదం వినొస్తున్నది, అది కొనసాగితే నేను ఉక్కుపాదంతో అణిచివేస్తాను. చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో అణిచివేస్తాను. మేము తెల్లవారి అణిచివేయండి, మేము కొనసాగించాం. ఇక 96 నుంచి ఉధృతంగా మేము అనేక వేదికలు వచ్చినాయి, సంస్థలు వచ్చినాయి, వ్యక్తులు వచ్చినాయి. 96 నుంచి 2001 అంటే తెరాస ఆవిర్భావం వరకు ఈ చర్చ బాగా కొనసాగి భావజాల వ్యాప్తి జరిగి ప్రజల లోపల అవగాహన వచ్చేసింది. చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కాలంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసలు తెలంగాణలో రిక్రూట్మెంట్లే జరగలేదు అనేసి, కనీసం టీచర్ల నియామకాల్లో కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలకు ఆయన పాల్పడ్డాడు, అసలు జరగకుండా చేశాడు అనేటువంటిది కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు. రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఉంటే అడ్డగాలు వేశాడు, ఏదో సమస్య సృష్టించాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటి జయశంకర్ సార్, ఇప్పుడు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా నాన్ లోకల్ కోటా అనేది ఒకటి తీసుకొచ్చి, అది 6 సూత్రాల పథకం వక్రీకరణ చేసి కోటా లోకల్ జనరల్ ఓపెన్ తెలంగాణ ప్రాంతంలో ఉండే జనరల్ కోటాను నాన్ లోకల్ కోటా అని వక్రీకరించి తెలంగాణ వాళ్ళకి అప్లై చేసే అధికారం లేకుండా 20-30 ఏళ్ళు దాన్ని 30 ఏళ్ళు అందులో ఆంధ్ర వాళ్ళని నింపేశారు. అదే ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళే నాన్ లోకల్లో కూడా ఆంధ్ర వాళ్ళే, ఇక్కడ నాన్ లోకల్ పేరుతో ఇక్కడ ఆంధ్ర వాళ్ళే. వక్రీకరణ అవన్నీ గిర్గ్లాని కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు మీద ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. చంద్రబాబు నాయుడుకు రాజశేఖర రెడ్డి వివాహాశయంలో తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు తెలంగాణ దోపిడిని కొంచెం గుప్తంగా చేస్తే ఈ రాజశేఖర రెడ్డి బహిరంగంగా చేశాడు. ఓపెన్ తెలంగాణ భూములను అడ్డగోలుగా అమ్మేసి, సెజ్ల పేరు పెట్టి రకరకాలుగా అమ్మేసి. సార్ దీనికంటే ముందు ఒక్క మాట ఏంటంటే సార్, అంటే ఇల్లు కాలిపోతుంటే చుట్టంటూ పెట్టుకున్నట్టు తెలంగాణ ఉద్యమం వేదిక మీదకి వచ్చి పోరాడుతుంటే ఆ పోరాటాన్ని ఊతంగా తీసుకొని నేను అధికారం మీదకి వచ్చింది. అయితే ఈయన అధికారంలోకి రావడానికి ఒక నేపథ్యం ఉన్నది, ఇది కూడా చెప్పాలి. 2000 సంవత్సరంలో అప్పుడు 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని, తెలంగాణ ప్రాంతం విడిపోకపోతే నష్టపోతుంది, వేరు చేయాలి. ఇదే సమస్యలు, కృష్ణా నీటి సమస్య, గోదావరి సమస్య, జీవోల సమస్య, ఇవే ఈరోజు మనం చర్చ. అవన్నీ వాళ్ళలో పొందుపరిస్తే ఆ హైకమాండ్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక తేదీ 20 అక్టోబర్ 2000 రోజు మీరు వచ్చి మీ రిప్రజెంటేటివ్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి కూడా అప్పుడు అధికారంలో లేరు కానీ ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడు.
ఇతర మెంబర్లు ఉండే అందులో ఇప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మెంబర్గా ఉండేవాడు. డేట్ పెట్టి వీళ్ళని రమ్మని పిలిపిస్తే వాళ్ళు కూర్చొని, అంటే రాజశేఖర్ రెడ్డి అప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్, ఆయనతో సంప్రదించి ఎవరు పోవాలి ఏం చేయాలి అంటే వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయానికి వచ్చిందంటే దీన్ని చాలా మంచిగా సమర్థవంతంగా అక్కడ చెప్పాలి అంటే జయశంకర్ గారిని తీసుకుపోవాలనే నిర్ణయానికి వచ్చింది వాళ్ళు. ఏ నిబంధన లేకుండా వచ్చిన వాళ్ళు, ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులుగా రాలేదు, తమను తాము వాళ్ళు విజేతలు అనుకున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర రాయలసీమకు వెళ్లిన వాళ్లకు మాత్రం తిన్నదరగక వచ్చారు అని అన్న వాళ్ళు, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం మేము విజేతలం అని అనుకునే అభిప్రాయంతో ఇక్కడ విజేతలే కాదు, మేము సంస్కర్తలు. ఇక్కడి వాళ్ళకు సంస్కారం తెలియదు, వీళ్ళకు చదువు రాదు, వీళ్ళకు సంస్కారం లేదు. వీళ్ళని సంస్కరించి వీళ్ళను బాగుపరిచి తెలుగు జాతిలో వీళ్ళ అంతర్భాగం మేము చెప్పేదాకా ప్రపంచం తెలియదనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఆ విధంగా ప్రవర్తించారు. దానివల్ల ఏం జరిగిందంటే 1952 వరకు ఈ తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తుల పట్ల ఒక రకమైనటువంటి విముఖత ఏర్పడ్డది, వ్యతిరేకత ఏర్పడ్డది, అవహేళన చేసేవాళ్ళు. నేను స్వయంగా అనుభవించాను అది. అప్పటికే నేను ఇంటర్మీడియట్కి వచ్చాను, అప్పటికే కొంతమంది లెక్చరర్స్ అక్కడి నుంచి వచ్చారు. మాకు సబ్జెక్ట్స్ అన్నీ ఉర్దూ మీడియంలో ఉండేవి, కానీ ఇంగ్లీషు తెలుగు చెప్పడానికి మాత్రం అక్కడి నుంచి పట్టుకొచ్చారు. వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తించారు. అది జరిగి 4 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే 1950 అంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తించేవారు సార్? మీకు స్వయంగా ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి? మేము తెలుగు మాట్లాడితే అవహేళన చేసేవాళ్ళు, ఇది తెలుగేనా అనేవాళ్ళు. మా అలవాట్ల గురించి, మా పండుగల గురించి, మా ఆచార వ్యవహారం ఇవేదో ఆటవికమైనటువంటివి, అనాగరికమైనటువంటివి అని అవహేళన చేసేవాళ్ళు. అది చివరికి ఏం జరిగిందంటే అటు చెప్పుకుంటూ విశాలాంధ్ర ఏర్పడితే మీరు సంస్కరింపబడతారు, మీరు బాగుతారు అనే ప్రచారం మొదలైంది. ఒక సంఘటన చెప్తాను. 1952 ఆగస్టు చివరి వారంలో, నేను అప్పుడు ఇంటర్మీడియట్ అవుతున్న వరంగల్లో, అయ్యదేవర కాళేశ్వరరావు అని ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రనాయకుడు ఉండేవాడు. విశాలాంధ్ర ప్రచారం కొరకు తెలంగాణకు తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టించారు. ఆయన విద్యార్థులను సంబోధిస్తూ మాట్లాడుతూ దాదాపు ఇదే పరిభాష, మీరు బాగుపడాలంటే, మీరు సంస్కరింపబడాలంటే, మీకు తెలుగు రావాలంటే, మీకు ఇంగ్లీష్ రావాలంటే విశాలాంధ్ర కావాల్సిందే, మేము రాంది మీరు బాగుపడరు అని ఇస్తే పిల్లలు రెచ్చిపోయినారు. అల్లరైంది. అల్లరైతే పోలీసుని పిలిపించారు. పోలీసు ఎందుకు వచ్చింది? అంతకుముందే కలెక్టర్లు, పోలీసు వాళ్ళంతా ఆంధ్ర నుంచి దిగుమతి అయ్యి ఉన్నారు. వాళ్ళు లాఠీ చార్జ్ అయింది, దెబ్బలు తిన్నాం. దాంతో మొదలైంది 1952లో ఉద్యమం మొదలైంది. దేనికి వ్యతిరేకంగా? ఆంధ్ర ప్రాంతం నుంచి దొడ్డిదారిన ఈ 4 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలి. అప్పుడు నాన్ ముల్కీ అనేవాళ్ళు. నాన్ ముల్కీస్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో ఉధృతంగా ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో పోలీస్ కాల్పులైనవి. 6 విద్యార్థులు హైదరాబాద్లో ఒక సమావేశంలో పోలీస్ కాల్పు 6 విద్యార్థులు చనిపోయినారు. దాంతో ఇంకా విశాలాంధ్రకు వ్యతిరేకంగా భావం ఇంకా దృఢపడిపోయిందనమాట. వీళ్ళు వస్తే ఇట్లాగే ఉంటుంది. అయిన తర్వాత ఈ సంఘటనల గురించి, అంటే 1952లో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఉద్యోగస్తుల ప్రవర్తనకు వ్యతిరేకంగా తెలంగాణ యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు నిరసన తెలిపినటువంటి ఉద్యమం గురించి ఆనాటి ఆంధ్ర ప్రాంతంలో ఒక పత్రిక సంపాదకీయం రాసింది. తెలంగాణ ప్రాంతంలో కాదు, ఆంధ్ర పత్రిక, ఒక ప్రముఖ దినపత్రిక లోపల ఆనాటి ఎడిటర్ ఒక సంపాదకీయం 1952లో జరిగిన ఉద్యమం గురించి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండే, తెలంగాణ వాళ్ళ ప్రతిస్పందన ఎట్లా ఉండే అనేది ఒక ఎడిటోరియల్ రాశారు. ఇవి చరిత్రలో మరుగుపడిపోయినాయి. ఈరోజు చెప్పే వాళ్ళకి ఇవన్నీ కనుక ఆ పత్రికలో ఉన్నటువంటి ఆ ఎడిటోరియల్లోని సారాంశాన్ని పత్రిక దేశపతి మీరు చూడండి. తెలంగాణలో విశాలాంధ్ర గురించి అపశృతులు వినబడుతున్నాయి. ముల్కీ ఆందోళనలో ఈ ధ్వనులు దేశమంతా వినవచ్చినవి. హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య జరిపిన అనంతరం పంపబడిన ఉద్యోగుల ప్రవర్తనే తెలంగాణలో ఇట్టి ప్రతికూల ఉద్యమం తలెత్తడానికి కారణం. అనేక మంది ఉద్యోగులు మహమ్మద్ గజనీ ధోరణితో ప్రవర్తించారని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తమ సంస్థానాన్ని ఈ ఉద్యోగులు కొల్లగొట్టారనే తెలంగాణ ప్రజల అభియోగం, నీతి నిజాయితీ లేకుండా వీరు ప్రవర్తించారని ఆ ప్రాంత ప్రజలు, నాయకులు ఈనాటికి ఈ ఉద్యోగులను విమర్శిస్తున్నారు. విశాలాంధ్ర అనేసరికి తెలంగాణ ప్రజలకు అప్పటి అనుభవాలే స్ఫురణకు వస్తున్నవి.
ఈ అసంతృప్తిని, ఆందోళనను, ఆగ్రహాన్ని తొలగించడానికి రాజకీయవేత్తలు ఏమీ చేయలేదు. విశాలాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించవలసిన తెలంగాణను తోసివేసి ఆంధ్ర నాయకులే తమ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలపై అమలు చేస్తున్నారు. హైదరాబాదు రాజధాని నినాదాలను వినిపించి ప్రజలను విశాలాంధ్రకు సుముఖులను చేయడం సాధ్యం కాదని ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇప్పటికీ గ్రహించలేదు. ఆంధ్రపత్రిక 4వ తేదీ 4వ నెల 1954. విశాలాంధ్ర కావాలనేటువంటి ప్రచారంలో ఆంధ్ర నాయకులు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించారో దానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు నిరసన తెలిపారు, ప్రతిఘటించారు. ప్రతిఘటించినప్పుడు అల్లర్లు అయ్యాయి, యువత ఇన్వాల్వ్ అయినప్పుడు. కనుక ఆ రోజు యంత్రాంగం మొత్తం చెప్పాను, ముందే మిలిటరీ అధికారులు ఉన్నప్పుడు యంత్రాంగం అంతా మద్రాసు నుంచి దిగుమతి అయింది, అంటే ఆంధ్ర దిగుమతి అయింది. కనుక పోలీసు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే కావడం చేత హింసకు పూనుకున్నారు. కనుక చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతిఘటన ఈనాటిది కాదు, ఈ ప్రతిఘటన చాలా పాతది. దానికి కారణం ఆ ప్రాంతం వాళ్ళ ప్రవర్తన. ఇది చారిత్రక వాస్తవం. అది నేను చెప్పలేదు, ఆంధ్రపత్రిక చెప్తుంది, వాళ్ళు రాసింది. ఇదే సందర్భంలో మన కాళోజీ గారు ఎప్పుడు పేర్కొనే ఘటన ఒకటి. రాయప్రోలు సుబ్బారావు వచ్చి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆయన పనిచేసిండు ఆచార్యుడిగా. పనిచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇక్కడ నాకు మంచి తెలుగు వినబడడం లేదు. వరంగల్లో తెలంగాణ తెలుగు మంచి తెలుగు కాదు, నేను ఇక్కడ మంచి తెలుగు వినలేకపోతున్నాను అని అన్నాడు. అన్నప్పుడు కోపం వచ్చి కాళోజీ ఆయన కవిత రాశాడు దాని మీద. తిండెవ్వారిదే కోయిల, పాడే పాటెవ్వారిదే కోయిల. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఉపాధిని వెతుక్కున్న నువ్వు ఈ ప్రాంతాన్ని ఇట్లా అసహించుకుంటున్నావు, నిరసిస్తున్నావు, ఇది నీ దురహంకారం అనేది ఆయన అన్యాపదేశంగా ఆ కవిత్వంలో చెప్పినాడు. అట్లనే మన వాళ్ళు శేషాద్రి వెంకటరమణ కవులు, వాళ్ళలో ఉన్నటువంటి దూపాటి వెంకటరమణాచార్యులని ఆయన వరంగల్లో నివసిస్తూ ఆయన ఏం రాస్తాడంటే, నాకు ఇక్కడ సాహిత్య ఆకలి తీరడం లేదు అంటాడు. నిజానికి ఆయనకు కూతవేటు దూరంలో గాలపాటి రాఘవరెడ్డి గారు, కాళోజీ గారి గురువు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ పద్యాల్లో తప్పులు చెప్పిన మనిషి, తిరుపతి వెంకట కవుల పద్యాల్లో తప్పులు చెప్పినటువంటి వ్యక్తి. దాంతోపాటు మీకు సుప్రసన్నాచార్య వాళ్ళ మాతామహులు, పితామహులు, గొప్ప పండితులు. ఇంత పండితుల మధ్య ఉన్నటువంటి ఆయన నాకు ఇక్కడ సాహిత్య ఆకలి తీరడం లేదు అని మాట్లాడారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలతో కలిసిపోలేదు. ఒక ఔద్ధత్యంతో, ఒక గర్వంతో ప్రవర్తించినారు కనుకనే తెలంగాణ ప్రజల్లో ఒక విముఖత వచ్చింది. సో మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఓకే అండి, నాన్ ముల్కీ ఉద్యమం తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి? ఇందులో 2 విషయాల గురించి తెలుసుకోవాలి. 52 తర్వాత అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలే, మద్రాసులో భాగంగానే ఉండే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు అటు ఉద్యమం నడుస్తూ ఉండే. ఇక్కడ హైదరాబాదు భారతదేశంలో విధిన తర్వాత ఎన్నికలు జరిగిన 52లో ఎన్నికలు అయ్యాయి. ఎన్నికల తర్వాత ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది బూరుగుల రామకృష్ణరావు గారి ముఖ్యమంత్రిత్వంలో. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మొదలైంది. కృష్ణ పైన కొన్ని ప్రాజెక్టులు, గోదావరి ప్రాజెక్టులు, విద్యారంగంలో అనేక పథకాలు వేశారు. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావాలని ఉద్యమం నడిచింది అక్కడ.